we are to see, keep our eyes fixed just like Isaiah saw, the Lord sitting on a throne. యెషయా ఏ విధంగా అయితే ప్రభువు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు అని చూడగలిగాడో మనము కూడా అదే విధంగా ప్రభువుని సింహాసనం మీద చూడగలగాలి. And let's learn to worship him like the angels worship. The angels worship saying, "Holy, holy, holy." The whole earth is full of his glory. దేవదూతలు ఏ విధంగా అయితే ఆయన్ను పరిశుద్ధుడు 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 అని ఆరాధించారో మనము కూడా ఆ విధంగా ఆరాధించడం నేర్చుకోవాలి. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. That's a wonderful thing. You know, when I'm saying that, I'm saying what heaven is saying. అదెంతో అద్భుతమైన మాట. నేను ఆ మాట చెప్తున్నాను అంటే పరలోకం ఏదైతే చెప్తుందో నేను కూడా అదే చెప్తున్నాను. I'm not saying what all the people in the world are saying about this confusion and chaos and all that. Let that be true, but from heaven's viewpoint, the whole earth is full of his glory because God is in control of everything. As far as we're concerned, as God's children, everything is going to fulfill God's glorious purpose. నేను ఈ లోకంలో మనుషులు చెప్పినట్లుగా అంతా కలవరంగా ఉంది, భయంగా ఉంది అనే మాటలు నేను చెప్పను. అవి నిజమై ఉండొచ్చు. కానీ పరలోకపు దృష్టిలో మనం చూసినట్లయితే సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉంది. దేవుని బిడ్డలంగా విశ్వాసులంగా మనకు సంబంధించినంత వరకు కూడా సమస్తము కూడా దేవుని యొక్క మహిమకరమైన ఉద్దేశాన్ని నెరవేరుస్తాయి. If I love God and I'm called according to his purpose, every single thing that's going to happen in the next 366 days is going to glorify God. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే, దేవుని యొక్క సంకల్పం చొప్పున నేను పిలువబడినట్లయితే తర్వాత 366 రోజుల్లో కూడా ఏ సంఘటన జరిగినా అది దేవుణ్ణి మహింపరుస్తుంది. As far as I'm concerned, it's going to be true. నా మట్టుకు నేను చూసుకున్నట్లయితే అది నిజమే. I don't know a single thing about what's going to happen even tomorrow, leave alone the rest of the year. తర్వాత సంవత్సరం కాదు, అసలు రేపేం జరగబోతుందో కూడా నాకు తెలియదు. But as I see the Lord sitting on the throne, I say, Lord, you're holy, and I'm your child. The whole earth is full of your glory. Everyone on earth is your servant. కానీ నేను ప్రభు సింహాసనం మీద కూర్చుండడం చూసినట్లయితే, ఓ దేవా, నీవు పరిశుద్ధుడివి, నేను నీ బిడ్డను, సర్వలోకము నీ మహిమతో నిండి ఉంది, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీ సేవకులే. Everything that they do is only going to serve your purposes and further your glory. వారు ఏం చేసినా కానీ మీ సంకల్పాలు నెరవేర్చబడతాయి, మీ నామం మాత్రం మహింపరచబడుతుంది. Remember this confession that Nebuchadnezzar made in Daniel chapter 4. దానియేలు 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఒప్పుకున్న ఈ మాటను ఒకసారి మనం చూసినట్లయితే, in Daniel chapter 4, in some way he saw the same throne. Daniel 4 and 34, he says, I, Nebuchadnezzar, raised my eyes toward heaven. దానియేలు 4:34, అకాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి. I love that. Your reason returns to you when your eyes are set on heavenly things. ఇది నాకెంతో ఇష్టం. మనము పరలోకము తట్టు చూసినప్పుడు మానవ బుద్ధి అనేది మరలా వస్తుంది. And I blessed the Most High and praised and honored him who lives forever. His sovereign rule lasts and lasts. His kingdom never declines or falls. No one can interrupt his work. No one can stop his hand. Verse 35, last part. Or do say what have you done? He does exactly according to his will in the host of heaven and among the inhabitants of the earth, because all the inhabitants of the earth are accounted as zero.
నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు దేవుని స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నవి. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. You know, when we see the Lord upon the throne, it brings a dignity into our lives. మనము ప్రభువును సింహాసనం మీద చూసినప్పుడు మన జీవితాల్లో మనకు ఒక గౌరవం అనేది వస్తుంది. I remember, I'll never forget the story of a servant of the Lord whom I knew, who many years ago, I heard this story, it's probably happened about 60 years ago. నేను ఒక కథ విన్నాను. నాకు తెలిసిన ఒక దైవ సేవకుడి గురించి విన్నాను. సుమారుగా ఇది ఒక 60 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. When there was a great revival in Madras and a lot of people were getting converted, and a lot of the ladies started wearing simple clothes and were taking off their jewels and becoming very simple in their way of life. మద్రాసులో గొప్ప ఉద్యమం వచ్చింది. అనేక మంది రక్షణ పొందారు. అనేక మంది స్త్రీలు వారెంతో సామాన్యంగా జీవించడం మొదలుపెట్టారు. సామాన్యమైన దుస్తులు వేసుకుంటున్నారు. బంగారు ఆభరణాలు తీసివేశారు. And there was a man who was very disturbed. He was a very high official because his wife or daughter or somebody took off their jewels and began to wear white saris and became very simple in their way, a lifestyle. It really disturbed him. అయితే ఒక ఉన్నతాధికారి ఉన్నాడు అందులో. అతని భార్యో మరి కూతురో రక్షణ పొంది సామాన్యమైన దుస్తులు వేసుకోవటం మొదలుపెట్టారు. తెల్లటి చీరలు అలాంటివి మరియు బంగారు ఆభరణాలు తీసివేశారు. దీన్ని చూసి ఆయన ఎంతో కలవరపడ్డాడు. So he got a police official to try and frighten the servant of the Lord. కాబట్టి ఒక పోలీసు ఉన్నతాధికారిని కలిసి ఈ దైవ సేవకుడిని భయపెట్టమని చెప్పాడు. And so he sent this police official to the church. సంఘానికి ఆ పోలీసు ఉన్నతాధికారిని పంపించాడు. And the guy went there and, senior police official, he said, I've come here to meet so and so. ఆ పోలీసు అధికారి వెళ్ళాడు. నేను పోలీసు ఉన్నతాధికారిని, పలానా వ్యక్తి నేను కలవాలి అని అడిగాడు. So somebody went inside the room to tell this brother, the police officer has come to see you. కాబట్టి ఎవరో వెళ్ళి ఆ సహోదరునితో చెప్పాడు, ఒక పోలీసు అధికారి మిమ్మల్ని కలవటానికి వచ్చాడు అని. This brother was in prayer. He said, tell him that I'm talking to God and I don't know when I'll finish. ఈ ప్రార్థన ఎప్పుడు ముగిస్తానో కూడా నాకు తెలియదు. So you can wait. I usually talk to God for 3 or 4 hours. Wait. ఆయన వేచి ఉండమని చెప్పు. నేను సామాన్యంగా 3-4 గంటలు దేవునితో మాట్లాడుతూ ఉంటాను. అతన్ని వేచి ఉండమని చెప్పు. I'll never forget that story. నేను ఆ మాటలను ఎప్పటికీ మర్చిపోలేను. How many of us would do it? How many of you would do it? There was a man who knew God. మనలో ఎంతమంది ఈ విధంగా చేయగలం? మీలో ఎంతమంది చేయగలరు? దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి ఆయన. God was more important to him than anybody on earth. ఈ భూమి మీద మరెవరికంటే కూడా దేవుడే ఆయనకు ముఖ్యమైన వాడు. Nebuchadnezzar realized all the inhabitants of the earth are accounted as nothing. ఈయన మాటలు చూడండి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు.
Remember, I told you the other day of the title of a book which says, Your God is Too Small. That's the trouble with a lot of Christians. ఇంతకుముందు మీకు ఒక పుస్తకం గురించి నేను చెప్పాను. ఆ పుస్తకం యొక్క టైటిల్ ఏంటంటే మీ దేవుడు చాలా చిన్నవాడు. అనేక మంది క్రైస్తవులతో వచ్చిన సమస్య ఇది. They're afraid of some politician, some minister, some police officer. You know why? Because they don't know God. ఏ రాజకీయ నాయకుడిని చూసో, ఏ మంత్రిని చూసో, ఏ పోలీస్ అధికారులను చూసో భయపడతారు. ఎందుకో తెలుసా? వారికి వారి దేవుడు తెలియదు. If you really know God, if you really knew God, the one who rules this universe, how could you be scared of anyone? ఈ విశ్వాన్ని పరిపాలించే దేవుడిని నీవు ఎరిగినట్లయితే ఎవరిని చూసైనా నువ్వు ఎందుకు భయపడతావు? How could you be scared of anyone, the most powerful person on earth? You wouldn't be scared of him. They'd be scared of you. ఈ భూమి మీద అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిని చూసైనా నువ్వు భయపడవు. నిన్ను చూసేవాళ్ళు భయపడతారు. But I'll tell you, there are very few Christians who know God like that. కానీ నేను చెప్పేది ఏంటంటే దేవుణ్ణి ఆ విధంగా ఎరిగిన క్రైస్తవులు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. I want to tell you that you can know him like that. We need to see Jesus on the throne more and more and more clearly. కానీ మీరు కూడా ఆ విధంగా తెలుసుకోగలరు. యేసు క్రీస్తు ప్రభువుని సింహాసనం మీద మరి ఎంతో ఎంతో స్పష్టంగా మనం చూడగలగాలి.